హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడనైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఎగ్జామ్ రాసినప్పటి నుంచి చూసుకున్నట్లయితే రిజల్ట్స్ వచ్చే వరకు స్టూడెంట్స్లో అయితే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కింద అయితే పేపర్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది బ్రో, క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతూనే ఉన్నారు. సో గైస్, క్లియర్గా నేనైతే చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ సంబంధించి మాత్రమే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 85% స్టూడెంట్స్ అయితే పాస్ అయిపోయారన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే రిజల్ట్స్ ఎప్పుడెప్పుడైతే ఎంతగానో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. స్క్రీన్ మీద అయితే గమనించండి. రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అని అయితే మనకు అఫీషియల్గా అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ప్రీపోన్ ఏమైనా చేస్తారేమో అని అయితే అనుకున్నాం, కానీ ఏమాత్రం కానీ ఎటువంటి ప్రీపోన్ కానీ పోస్ట్ పోన్ కానీ చేసే ఛాన్స్ అయితే లేదు. అఫీషియల్ డేట్స్ అనేవి అయితే మనకు అవే క్లియర్ అయితే చేశారనమాట. స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా, రేపే ఇంటర్ ఫలితాలు అని అయితే మనకు క్లియర్గా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇకపోతే ఏ టైంకి అయితే రిలీజ్ చేస్తారు బ్రో? మాకైతే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లేట్గా అయితే రావడం జరిగింది, నైట్ టైంలో రిజల్ట్స్ రావడం జరిగింది. ఈసారన్నా మాకు చెప్పిన టైంకి అయితే రిలీజ్ చేస్తారని అయితే చాలామంది విద్యార్థులు అయితే అడిగారు. టైమింగ్ మాత్రమే డౌట్ అయితే అడిగారనమాట. గైస్, డౌట్ అయితే పెట్టుకోకండి. స్క్రీన్ మీద గమనించండి. ఎంత వీలైతే అంత తొందరగా అన్ని విధాల పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయాలి అన్న గోల్తో అయితే మనకు వాళ్ళ సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్గా అయితే ఉన్నారనమాట, బోర్డ్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే. కాబట్టి స్క్రీన్ మీద గమనించండి. సెకండ్ లైన్లో అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి అని అయితే మనకు క్లియర్గా అయితే రిలీజ్ చేస్తారన్న క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. టెన్షన్ పడకండి. 12 గంటలకు అయితే రిజల్ట్స్ అనేవి అయితే 100% షూర్గా అయితే వచ్చేస్తాయి.